చేయండి. ఆ 6 గంటలు యమ డేంజర్. మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 9 గంటల మధ్య ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతాయంట. మరి ఏటా నమోదవుతున్నటువంటి యాక్సిడెంట్లలో 70% ఆ టైంలోనే. ఇళ్లకు చేరే క్రమంలో నిర్లక్ష్యం, డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్ స్పీడ్ కారణాలు మరి ఖచ్చితంగా 2023లో రాష్ట్రంలో 22,903 రోడ్డు ప్రమాదాలు జరిగినట్టు మనకు తెలుస్తూ ఉన్నది. 7,660 మంది మృతి చెందినట్లు కూడా తెలుస్తూ ఉన్నది. రోజు 40 బైకు ప్రమాదాల్లో మరి 11 మంది దుర్మరణం చెందుతున్నట్లు కూడా మరి ఎన్సీఆర్బీ నివేదికల్లో వెల్లడించినట్లు మనకు తెలుస్తూ ఉన్నది. మరి వాస్తవానికి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటలు రాష్ట్రంలో ప్రతిరోజు ఈ 6 గంటల్లోనే రహదారులు ఎక్కువగా రక్తమోడుతున్నాయి. మరి ఏటా నమోదవుతున్న రోడ్డు ప్రమాదాల్లో 70% ఈ టైంలోనే చోటు చేసుకుంటున్నాయి. ఇందులో 58.6% ప్రమాదాలు ఓవర్ స్పీడు, నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా జరుగుతుండగా మిగతా ప్రమాదాలు డ్రంక్ అండ్ డ్రైవ్, రాంగ్ సైడ్ డ్రైవింగు సహా వివిధ కారణాల ట్రాఫిక్ రూల్స్ పాటించని కారణంగా జరుగుతున్నాయి. ఈ మేరకు 2023లో జరిగిన రోడ్డు ప్రమాదాల వివరాలను నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో ఎన్సీఆర్బీ తాజాగా తన నివేదికలో వెల్లడించింది. ఆ రిపోర్టు ప్రకారం 2023లో రాష్ట్రంలో 22,903 రోడ్డు ప్రమాదాలు జరగగా అందులో 7,660 మంది మృతి చెందారు. ఆ 6 గంటల వ్యవధిలో 8,775 రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు మనకు తెలుస్తూ ఉంది. అయితే నేను ఒకటి చెప్తా, ఇది ఉల్టా అయింది వాస్తవానికి. అంటే ఇప్పుడు వచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా ఆయన చెప్పిండు ఉల్టా అయింది. ఎందుకోసం అవుతుంది ఇది? కారణం ఏంటంటే కార్యక్రమాలు లేకుంటే 10, 11 గంటల 12 గంటలకు లేచి కార్యక్రమాలు చేసుకొని అక్కడి నుంచి పయనం స్టార్ట్ అవుతారు. 3 నుంచి పయనం స్టార్ట్ అవుతారు. ఎక్కడి దాకా? ఇక 3, 4 నుంచి పయనం అయితే ఇక రేపు తెల్లారేటి దాకా ఇక బ్రహ్మాండంగా తిరుగుతూనే ఉంటారు, వచ్చి పండుకుంటారు, మళ్ళీ లేచిపోతారు. మరి ఆ సమయం ఎట్లా? మరి 3 గంటలకు ప్రమాదాలు 1,668 అయినాయంట. ఉదయం 3 నుంచి 6 గంటల వరకు 1,296 అయితే, 6 నుంచి 9 గంటలకు 2,129 అయితే, 9 నుంచి మధ్యాహ్నం 12 గంటలకు 2,930 అయితే, 12 నుంచి మధ్యాహ్నం 3 గంటలకు 3,437 అయితే, మధ్యాహ్నం నుంచి సాయంత్రం 6 గంటలకు 4,190 అయితే 98 అయితే, సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు 4,577 అవుతున్నాయట. మరి రాత్రి 9 నుంచి 12 గంటల వరకు 2,668 అంటే తగ్గింది. అంటే ఇక్కడ చూస్తే 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సుమారుగా 4,000 చిల్లర 4,000 పై చిరుకు యాక్సిడెంట్లు, చనిపోవడము ఇవన్నీ కూడా జరిగినాయంట.